నేనైతే 7 శనివారాల వ్రతం చేశాను. చేసిన 7 వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క అద్భుతం జరిగింది నాకైతే. ఫస్ట్ వారం రేపు సాటర్డే నేను పూజ చేద్దామనేసి అనుకున్నాను. అయితే ఈరోజు ఫ్రైడే, కొంచెం అమౌంట్ అనేది తక్కువ ఉంది కదా, నెక్స్ట్ వీక్ చేద్దామా అనేసి అనుకున్నా. ఈలోపు జరిగిన ట్విస్ట్ ఏంటంటే, ఆ రోజు నైట్ మా అన్న మా ఇంటికి వచ్చాడు. క్యాజువల్గా నేను, మా హస్బెండ్, మా అన్న మాట్లాడుకున్నప్పుడు తెలియదు ఆయనకు మేము పూజ చేస్తామనేసి అయితే తెలియదు, మేము చెప్పలేదు కూడా. అయితే క్యాజువల్గా మాట్లాడుతూ మీకు అమౌంట్ ఏమైనా కావాలా, ఏమైనా అవసరమా అని అడిగాడు. మేమైతే షాక్. అసలు మేము చెప్పలేదు, ఎలా తెలిసినకి? అందరూ అంటుంటారు కదా, మనకు సహాయం చేయడానికి దేవుడైతే రాలేడు కానీ దేవుడే మనుషుల రూపంలో వచ్చేసి మనకు సహాయం చేస్తాడని. అప్పుడు అర్థమైంది, దేవుడు డైరెక్ట్ రాకుండా మనుషుల రూపంలో వచ్చి సహాయం చేస్తారని. మేము అనుకున్నాం, దేవుడు ఈ వారమే మాతో పూజ చేయించుకోవాలని అనుకుంటున్నాను. అందుకే మా అన్నని పంపించాడు. మేము అడగకపోయినా కావాలా అని అడిగి మరి మాకైతే అమౌంట్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ వీక్ ఆ అద్భుతం అయితే జరిగిందండి. ఆ వారం మేమైతే అలా పూజ చేసాం. సెకండ్ వీక్ ఏమైందంటే, నేను ఇంకా అంటే పూజ సాటర్డే రోజు, నేను గురువారం రోజు నాకు చాలా ఫీవర్ వచ్చింది. అరే రేపు ఫ్రైడే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, ఎల్లుని పూజ చేసుకోవాలి, ఫీవర్ వచ్చిందని అసలు ఓపికే లేదు. గురువారం మొత్తం ఫీవర్ ఉండే, ఫ్రైడే రోజు కూడా ఫీవర్ ఉండే. మెల్లగా లేచి ఏమో రేపటిలోపు తగ్గేద్దేమో, నేను చిన్నగా కొన్ని వర్క్స్ అయితే సాయంత్రం వరకు ఫినిష్ చేసుకుందామని మెల్లగా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నాం. ఈవినింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాక ఫీవర్ ఇంకా ఎక్కువైపోయింది చిన్న పనులు అవి చేసుకునేసరికి. అయితే పడుకునే ముందు చూద్దాం, రేపు సాటర్డే పొద్దున అయితే లేద్దాం యాజ్ యూజువల్గా 4 o'clockకి ఫీవర్ తగ్గితే కనుక చేసుకుంటాను పడుకున్నాను. పొద్దున లేచినప్పుడు కూడా ఫీవర్ ఉండే, కానీ నాకు పూజ చేయాలని అనిపించింది. లేసా స్నానం చేసుకునేటప్పుడు కూడా వీక్ ఉండే. స్నానం అంతా అయిపోయి మొత్తం పూజ సామాన్లు రెడీ చేసుకునేటప్పుడు ఏమైందో తెలియదు, అంత ఫీవర్ అనేది ఫీవర్ మొత్తం పోయింది. నేను పూజ చేసుకుందామని అవి అన్నీ రెడీ చేస్తుంటే నేను ఇంకా యాక్టివ్ అయిపోతున్నా. అసలు ఎలా ఫీవర్ పోయిందో తెలియదు. పూజ స్టార్ట్ చేసి పూజ అయిపోయేలోపు నాకు ఫీవర్ మొత్తం పోయింది. నేను చాలా యాక్టివ్ అయిపోయా. అది మాత్రం మిరాకిల్ అండి. అసలు నాకైతే పూజ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఇంకా ఫీవర్ మెల్లమెల్లగా పోయింది, యాక్టివ్ అయిపోయా. పూజ మాత్రం మంచిగా జరిగింది, ఫీవర్ అనేది పోయింది నాకైతే. థర్డ్ వీక్ యాజ్ యూజువల్గా ఎప్పట్లో పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాం. ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ దగ్గర స్వామివారి ప్రసాదం అండి, తిరుపతి ప్రసాదం వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట. ఆ రోజు తిరుపతి ప్రసాదం మా ఇంటికి వచ్చిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఫోర్త్ వీక్ నేను యాజ్ యూజువల్గా ఎప్పటిలాగా పూజ చేసుకున్నా. ఈవినింగ్ దీపం పెట్టుకున్నాక మళ్ళీ గుడికి అయితే వెళ్తామండి. మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి అవుతుంది, గుడికి వెళ్ళాను. నేను దేవుడి దర్శనం చేసుకుని అటు సైడ్ తిరిగి కొబ్బరికాయ కొడుతుంటే వెనక నుండి ఒక లేడీ వచ్చి పిలిచారు. ఏంటా అని చూసాను. అమ్మ నేను మీకు వాయనం ఇవ్వచ్చా అని అడిగారు. అస్సలు అది అన్ఎక్స్పెక్టెడ్ అండి. వెంకటేశ్వర స్వామి గుడిలో నేను ఆ రోజు గుడిలో వాయనం తీసుకున్నానండి. ద హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. దేవుడు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు ఇంకా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఫిఫ్త్ వీక్ ఏమైందంటే, మేము పూజ చేస్తుంటే పూజలు అనేది పువ్వు అనేది దేవుడి ఫొటోస్ మీద నుండి అయితే కింద పడిందండి. దేవుడు మా పూజ స్వీకరించారని మేమైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. సిక్స్త్ వీక్ దీపాలు పెడతాం కదండి దేవుడి ముందు వెలిగించి మనం పూజ చేసేటప్పుడు. దీపాలు ఒక గాలి ఏం రావట్లే. అన్ని దీపాలు బాగున్నాయి, ఒక్క దీపం గాలికి అసలు ఇంట్లో గాలి లేదు, బయట గాలి లేదు, దీపం కదులుతూనే ఉందండి. ఏ ఒక్క దీపం ఒక్క దీపం కదులుతూనే ఉంది. పూజ అయిపోయేంత వరకు కదులుతూనే ఉంది. అప్పుడు అర్థమైంది దేవుడు మా పూజ స్వీకరిస్తున్నారు అని. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సెవెంత్ వీక్ 7వ వారం అయితే మేము 10 మందిని అలా పిలిచి భోజనాలు అయితే పెట్టామండి. అయితే మనం భోజనాలు పెట్టేట ముందు మనం దేవుడికి ప్రసాదం తీసి ఫస్ట్ దేవుడికి వడ్డిస్తాం కదండి, నైవేద్యం పెడతాం కదా. నైవేద్యం అన్నీ పెట్టేసి దేవుడి ముందు ఇలా పెట్టాను అంతే. ఇలా పెట్టగానే అలా కరెంట్ పోయింది. అదేంటి కరెంట్ పోయింది అని అనుకున్న తర్వాత ఒక 2 minutes కరెంట్ వచ్చింది. దేవుడు నేను పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించాడు, అందుకే కరెంట్ పోయింది అనేసి అనుకున్నానండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క మిరాకిల్ జరిగింది. అసలు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఎంత సంతోషంగా ఉందంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇంకొకటి, పూజ స్టార్ట్ చేసిన ఫస్ట్ వారం నుంచి ఇప్పుడు వరకు పూజ కంప్లీట్ అయ్యి 7 months అవుతుంది. ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేసామో ఇంట్లో ఎంత హ్యాపీనెస్ అంటే ఎంత హ్యాపీనెస్.
అంత పాజిటివిటీ ఉంది ఇంట్లో మాత్రం. ఖచ్చితంగా మీరు పూజ చేస్తే, మీరు పూజ చేసిన ఫస్ట్ వీక్ నుండి మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాం. అయితే నేను పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ముడుపు అయితే కట్టానండి. నేను కోరుకొని ముడుపు అయితే కట్టాను. నాకు ఇలా కోరిక తీరితే నేను తిరుపతి వస్తాను స్వామి అని అయితే కట్టాను. పూజ అయిపోయింది. వెంటనే స్వామివారి దగ్గర నుంచి పిలుపు అయితే వచ్చేసింది. వెంటనే డిసెంబర్లో పూజ కంప్లీట్ చేసాం. జనవరిలో తిరుపతి అయితే వెళ్ళాం. తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి. చేసుకొని స్వామివారికి ముడుపు అయితే ఇచ్చేసి వచ్చేసాను. ఇప్పుడు నా కోరిక తీరిందా లేదా అంటే, నేను ఇంకా అనుకున్న కోరిక అయితే ఇంకా జరగలేదండి. కాకపోతే ఆ కోరికకి ఉన్న అడ్డంకులన్నీ పోయాయండి. అది ఎప్పుడైనా తీరొచ్చు. అడ్డంకులు మొత్తం తొలగిపోయాయి. నేను బిలీవ్ చేసేది ఏంటంటే, మనం పూజ చేసేటప్పుడు కొంతమందికి వెంటనే తీరిద్ది, కొంతమందికి మనం కోరుకున్న దానికి అడ్డంకులన్నీ తొలగిపోయి కొంచెం అటు ఇటు టైం పట్టవచ్చు. కానీ జరగడం మాత్రం ఖచ్చితంగా జరిగిద్దండి. నేను నా రియల్ ఎక్స్పీరియన్స్లో ఫేస్ చేశాను. నేను ముడుపు చెల్లించి వచ్చేసి 7 months అవుతుంది. నాకు నమ్మకం ఉంది. ఆ దేవుడి దగ్గర నుంచి మళ్ళీ నాకు పిలుపు వచ్చింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ మేము తిరుపతి వెళ్తున్నాం. ఖచ్చితంగా దేవుడు నాకు నేను కోరుకున్న కోరిక తీరుస్తాడని అయితే నేను నమ్ముతున్నాను. నా జీవితంలో ఈ కోరిక అనేది చాలా ఇంపార్టెంట్. సో దేవుడికి తెలుసు అది నాకు ఎప్పుడు ఇవ్వాలి అనేసి. ఇది మంచి టైం కాదేమో, అందుకే నాకు ఇవ్వట్లేదేమో. టైం వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చేస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఇదండి నేను 7 శనివారాల వ్రతంలో చూసిన అద్భుతాలు అయితే ఇవ్వండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.